హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము 4th అక్టోబర్ కోసం సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంకెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా. సో నేను ఫస్ట్ అయితే సెన్సెక్స్ చార్ట్ ఓపెన్ చేశాను. సో మనం సెన్సెక్స్ని చూస్తే మనకైతే 150 నుండి ఒకటే రేంజ్లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉంది. చూసారు కదండి. సో ఇదే రేంజ్లో మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయిపోయింది, అవునా. సో ఇది మనకి ఫస్ట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. 82,430 లెవెల్ ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మనము 81,660 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ మళ్ళీ మనము 81,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 83,019, ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి ఒక రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది 83,448 లెవెల్లో. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 84,400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంకెక్స్ అండి. సో బ్యాంకెక్స్ చూస్తే మనకైతే ఇక్కడ బయ్యర్స్ యాడ్ అయిపోయారు, అవునా. సో ఈ లెవెల్ వచ్చేసి 58,630 లెవెల్ అనమాట. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మనము 58,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 59,400 to 450 లెవెల్లో మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ మన సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 59,700 దగ్గర ఉంది. సో ఇదండి సెన్సెక్స్ అండ్ బ్యాంకెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.